ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మనందరికీ తెలుసు. ఎక్కడ జలం ఉంటే అక్కడ జనం ఉంటారు, నాగరికతలు కూడా ఎక్కడ నీరుంటే అక్కడే అభివృద్ధి చెందాయనేటువంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో చూపించేటువంటి విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి, నీటిపారుదలకి అత్యంత ప్రాధాన్యత ఇరిగేషన్కి ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క 24 నెలల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకించి పాటిల్ గారి కేంద్ర జలశక్తి మంత్రివర్యులతో కూడా పలు దఫాలుగా ఆయనతో సమావేశమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి మరింత ఊతమిచ్చేటువంటి విధంగా కేంద్ర సహాయ సహకారాన్ని ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తూ అందులో భాగంగానే ఈ రోజు కూడా కేంద్ర జలశక్తి మరి పాటిల్ గారితో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నుంచి ఏవైతే ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మంచి వాతావరణంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కేంద్రం అందిస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే కేంద్రం అదేవిధంగా పిపిఏ సిడబ్ల్యూసి నిర్దేశించినటువంటి కాలం 2027 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా జలశక్తి మంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి స్థితి గత పాలనలో జరిగితే ఈ రోజు చాలా క్లియర్ గా 2027 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి డేట్ టైము తీసుకుని ఆ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని రేపు 2027కి మనం జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా రేపు 2027 జూన్ కి ఆ సీజన్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని ప్రధానమంత్రి గారు అదేవిధంగా మరి ఈ యొక్క కేంద్ర జలశక్తి మంత్రి వీరందరూ కూడా సమక్షంలో ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామనేటువంటి ఒక భరోసాని ఈ రోజు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి PMKSY ఏదైతే ఉందో RRR ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ భారతదేశంలో ఒక ప్రయోగాత్మకంగా అంటే MCAD అంటే ఏదైతే మరి మోడరేషన్ కమాండ్ వర్క్ అని ఏదైతే MCAD గా ఒక వర్క్ ని అంటే కెనాల్స్ సిస్టమ్ కాకుండా మరి ఏదైతే పైప్ లైన్ సిస్టమ్ ద్వారా వాటర్ ని ఇవ్వాలనేటువంటిది ఒక మోడల్ ప్రాజెక్ట్ ని కూడా మన విజయనగరం జిల్లాలో ప్రారంభించండి అని ఏదైతే కేంద్ర మంత్రి వారు చెప్పారో దానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఏదైతే ఆ మోడల్ ప్రాజెక్ట్ ని కూడా ఇమ్మీడియట్లీ చేపడతాము అని కూడా ఈ రోజు మాట్లాడటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు మనందరికీ తెలుసు. మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ కూడా తుంగభద్ర అనేది చాలా ఒక వరప్రసాయంగా ఉంటుంది. అటువంటి తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా ప్రమాదపరితంగా ఉంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం దాన్ని పట్టించుకునేటువంటి పాపాన లేదు. పాపం ఫలితమే గత సంవత్సరం 19వ గేటు ఆ రోజు కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి చొరవ తీసుకుని కన్నమ్మ నాయుడు గారిని కూడా సైతం అక్కడ పంపించి ఆ 19వ గేటు చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా వాటర్ ఫ్లో ఉండగానే మరి స్టాప్ లాక్ గేట్ ని బిగించడం ద్వారా దగ్గర 50 TMC నీటిని ఆ రోజు మనం సేవ్ చేయగలిగాం. అటువంటి తుంగభద్రకు సంబంధించిన మొత్తం 33 గేట్లు కూడా మరి కొత్త గేట్లని అమర్చడం అనేది పూర్తవబోతోంది ఈ నెలలో. ఆ పూర్తయిన వెంటనే మరి ఏదైతే కేంద్ర జలశక్తి మంత్రి గారు
అదేవిధంగా అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ యొక్క గేట్స్ సంబంధించిన కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కూడా మరి ఒక డేట్ ని కూడా ఫిక్స్ చేసుకుని ఆ యొక్క ప్రారంభిద్దాము అనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజు చర్చించడం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూడా ఆలోచన ఒక్కటే, ఏదైతే ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా, రిజర్వాయర్ల ద్వారా, చెరువుల ద్వారా ఏదైతే మనం నీరిస్తూ ఉన్నామో దీనితో పాటుగా భూమిని కూడా ఒక జలాశయంగా మార్చుకుని, భూమిని కూడా ఒక రిజర్వాయర్ గా మార్చుకుని ఆ భూగర్భ జలాలను పెంచడం ద్వారా కూడా మరి ఏదైతే ఇక సాగు త్రాగునీరు పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో అదే ఆలోచన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి మంత్రివర్యులు పాటిల్ గారికి కూడా ఉండడంతో మరి ఈ యొక్క గ్రౌండ్ వాటర్ ని పెంపొందించేటువంటి విషయంలో మరి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పాటిల్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క కలెక్టర్స్ అందరితోటి కూడా ఒక కాన్ఫరెన్స్ తీసుకుని ఈ గ్రౌండ్ వాటర్ ని పెంపొందించేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే జలధార కార్యక్రమం 100 days ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నామో దానికి మరింత ఊతం ఇచ్చేటువంటి విధంగా మరి త్వరలోనే కేంద్ర మంత్రి అదేవిధంగా సీఎం గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్స్ తోటి సహా అందరూ కూడా కాన్ఫరెన్స్ తీసుకుందామని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే ఆ రోజు వాజ్పేయి గారు కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా భారతదేశంలో కరువు కాటకాలు కనపడకుండా చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగానే రేపు భవిష్యత్తులో గోదావరి టు కావేరి కూడా మరి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏవైతే మార్గాలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మరి ఈ రోజు మరి డిస్కషన్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో మరి ఈ రోజు కేంద్ర జలశక్తి మంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి